హాయ్ అందరికీ. అందమైన కంచిపట్టు చీర, దానికి మ్యాచింగ్ డైమండ్ సెట్, వాలు చెడలో పరిమళిస్తున్న విరజాజులు, అందంగా రెడీ అయి అద్దంలో తన్ని తాను చూసుకుని మురిసిపోతుంది శ్వేత. చాలా రోజుల తర్వాత భర్తతో కలిసి బయటకు వెళ్తున్నాను అనే ఆనందం ఆమె ముఖంలో మరింత అందాన్ని తెచ్చింది. భర్త కోసం ఎదురు చూస్తూ తన అలంకారాన్ని చూసి భర్త ఏమంటాడో అన్న ఆలోచనతో అటు ఇటు తిరుగుతున్న శ్వేత అంతలో ఆఫీస్ నుంచి వచ్చిన భర్త సుధీర్ను చూసి ఆనందంగా ఎదురెళ్ళింది. అంత అందంగా ముస్తాబై ఎదురెళ్ళిన భార్యను చూసి చూడనట్టుగా తన చేతిలోని బ్రీఫ్ కేసును సోఫాలో పడేసి లోపలికి వెళ్ళిపోయాడు సుధీర్. తను అంత అందంగా రెడీ అయ్యి ఎదురొస్తే తనను చూసి భర్త మెచ్చుకుంటాడు అని ఎదురు చూసిన శ్వేతకు దానికి భిన్నంగా భర్త వ్యవహరించిన తీరు కాస్త నిరాశనే కలిగించినా తనకు తనే సర్ది చెప్పుకుని భర్త ఆఫీస్ వర్క్ టెన్షన్లో ఉండి ఉంటాడని, ఫ్రెష్ అయ్యి వస్తే నార్మల్ అవుతాడని ఎదురు చూస్తోంది. కాసేపటికి గదిలోంచి ఫ్రెష్ అయ్యి వచ్చిన సుధీర్ టిప్ టాప్గా కోటు సూట్లో మెరిసిపోతున్నాడు. భర్తను అలా చూసేసరికి శ్వేత పెదవులపై నవ్వు మెరిసింది. పదండి, పెళ్ళికి లేట్ అవుతుంది, త్వరగా వెళ్దాం అంటూ భర్తను అనుసరిస్తున్న శ్వేతను పైకి కిందకి చూసి, ఎక్కడికి నువ్వు వచ్చేది? ఒకసారి అద్దంలో నిన్ను చూసుకున్నావా? నువ్వు నీ అవతారం ఎలా ఉన్నావో నిన్ను చూస్తుంటే గున్న ఏనుకి పట్టుచీర కట్టి నగలు దిగేసినట్టుంది అన్న భర్త మాటలకు తనని తాను 1-2 సార్లు పరిశీలించుకుని, బాగానే ఉన్నాను కదండి, మనం వెళ్తున్నది పార్టీకి కాదు పెళ్ళికే, అందుకే నేను ఇలా రెడీ అయ్యాను. పోనీ మీకు నచ్చకపోతే ఈ చీర మార్చుకుంటాను అంటున్న భార్యతో, మార్చాల్సింది చీరను కాదు, అసలు నాతో పాటు సరదాగా బయటకు రావాలనుంటే ముందు నువ్వు మన పెళ్ళప్పుడు ఎలా ఉండదానవో అలా సన్నగా నాచుగ్గా మారు, అప్పుడు నువ్వు నాతో బయట షికార్లు చేయొచ్చు. అంతగా కష్టపడి రెడీ అయ్యావు కాబట్టి ఏదైనా గుడికి వెళ్ళు అని ఉచిత సలహా ఇచ్చి తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్న భర్త వైపు చూస్తూ ఉండిపోయింది శ్వేత. కాసేపటికి తేరుకుని భర్త సలహా మీద ఇంటికి దగ్గరలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని అక్కడ కొంత సమయం గడిపిన తర్వాత శ్వేతకు మనసు కాస్త శాంతించింది. నెమ్మదిగా ఇంటికి చేరి బట్టలు మార్చుకుని ఏమీ తినబుద్ధి కాక నీరసంగా అలా సోఫాలో కూలబడింది. ఆమె ఒంటరితనం తన ప్రమేయం లేకుండానే తనని గతంలోకి తీసుకువెళ్ళింది. శ్వేతకి తెలుసు, మగవాడి ఇష్టపడేది కోరుకునేది ఆడదాని అందాన్ని అని. అసలు ఆ అందమే కదా తనకు ఏమాత్రం సరితోగని ఈ సంబంధాన్ని కుదిర్చింది. శ్వేత వాళ్ళది ఒక చిన్న పల్లెటూరులో మధ్యతరగతి కుటుంబం. శ్వేత తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. శ్వేత తండ్రి వ్యవసాయం చేస్తూ ఇంటిని గడిపేవాడు. అప్పట్లో వాళ్ళ ఊర్లో ఇంటర్ వరకు ఉండడంతో అంతవరకు చదువుకుని ఆపై చదువు మానేసి ఇంటి పనుల్లో తల్లికి సాయంగా ఉంటూ ఆడుతూ పాడుతూ రోజులు గడిపేసేది. పరిస్థితి ప్రభావం వల్ల, వయసు రీత్యా వచ్చే మార్పుల వల్ల ఇప్పుడైతే ఇలా ఉన్నా వయసులో ఉన్నప్పుడు మాత్రం శ్వేత అందాన్ని చూసి చూపు తిప్పుకోలేకపోయేవారు చూసిన వాళ్ళు. ఇక కుర్రకారు సంగతి అయితే చెప్పనక్కర్లేదు. బంగారు మెన్ని ఛాయతో, చక్కటి కనుముక్కు తీరుతో, చూడముచ్చటైన శరీర లావణ్యంతో, పొడవాటి వాలు జడతో బాపు బొమ్మలాగా ఉండేది. ఒకసారి ఊర్లో తన స్నేహితురాలు పెళ్ళికి వెళ్ళిన శ్వేత అక్కడ పెళ్లి పందిరంతా హడావిడి చేస్తూ సందడిగా అందంగా జింకపిల్లిలాగా తిరుగుతూ ఉంటే అదే పెళ్లికి పెళ్లి కొడుకు ఫ్రెండ్గా వచ్చిన సుధీర్ చూపులు శ్వేతపై పడ్డాయి. పట్నంలో తను రోజు చూసే అమ్మాయిలకు భిన్నంగా అందమైన అచ్చ తెలుగు ఆడపిల్ల కనిపించేసరికి సుధీర్ శ్వేతపై నుంచి చూపు తిప్పుకోలేకపోయాడు. ఆమె వెంటపడి తనతో మాట కలిపాడు. ఆలస్యం చేస్తే శ్వేత ఎక్కడ తనకు దక్కకుండా పోతుందో అన్న భయంతో అక్కడే పెళ్లికొచ్చిన తల్లిదండ్రులను ఒప్పించి శ్వేత తల్లిదండ్రులను పెళ్లి విషయం అడిగించాడు. సుధీర్ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. వాళ్ళది పట్నంలో బాగా కలిగిన ధనవంతుల కుటుంబం. సుధీర్ తండ్రికి ఎన్నో వ్యాపారాలు, పట్నంలో పెద్ద ఇల్లు, స్థలాలు, పొలాలు, బంగారం, దేనికి లోటులేదు. మరి అంత ధనవంతుడు ఈ పేదింటి పిల్లని పెళ్లి చేసుకుంటాను అనడంతో శ్వేత తల్లిదండ్రులతో పాటు అక్కడున్న ఊరి వారికి సందేహం వచ్చింది. కొంపతీసి సుధీర్లో ఏమైనా లోటుపాట్లున్నాయా అని, లేకపోతే అత్తమామలు ఎలాంటి వారో అని. కానీ సుధీర్ స్నేహితుడైన పెళ్లి కొడుకు వాళ్ళ కుటుంబం గురించి అంతా మంచిగా చెప్పడంతో అదంతా శ్వేత అదృష్టంగా భావించిన అక్కడున్న వారు సుధీర్ శ్వేతలకు అక్కడే నిశ్చితార్థం జరిపించారు. నెల రోజుల్లో పెళ్లి ఖర్చులన్నీ వాళ్లే పెట్టుకుని సుధీర్ తల్లి
కాబోయే కోడలికి పట్టు చీరలు డైమండ్ సెట్లు కొని పెట్టుకుని చాలా ఘనంగా బంధుమిత్రుల ఆశీర్వాదాలతో శ్వేత సుధీర్ల పెళ్లి జరిగింది. భర్త చిటికెన వేలు పట్టుకుని లంకంత ఇంట్లోకి కోటి ఆశలతో ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది శ్వేత. బీరువాళ్ళ నిండా పట్టు చీరలు, వాటికి మ్యాచింగ్ జ్యువెలరీ సెట్లు, కోడల్ని కూతుర్లా తల్లిలాగా చూసుకునే అత్తగారు, అడుగడుగున పనివాళ్ళు, అన్నింటికీ మించి తనను ప్రాణంగా ప్రేమించే భర్త. ఒక ఇల్లాలకి ఇంతకంటే ఏం కావాలి? చాలా సంతోషంగా రోజులు గడిచిపోతున్న సమయంలో శ్వేతకు భర్త గురించి తట్టుకోలేని నిజం ఒకటి తెలిసింది. అది సుధీర్కి తాగుడు, అందమైన అమ్మాయిలతో తిరగడం లాంటి అలవాట్లు ఉన్నాయని. కొడుకు గురించి నిజం తెలిసి కుమిలిపోతున్న కోడల్ని అక్కును చేర్చుకుంది అత్తగారు. చూడమ్మా శ్వేత, మాకు పెళ్ళైన 10 సంవత్సరాలకు పుట్టక పుట్టిన ఒక్కగానొక్క కొడుకని చిన్నప్పటి నుంచి వాడిని కాస్త గారాబం చేసిన మాట నిజమే. వాడు బాగా చదువుతున్నాడని వాడు అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బు ఇవ్వడంతో ఇప్పుడు వాడి జీవితం ఇలా పెడదారి పట్టి మా చెయ్యి దాటిపోయింది. ఇప్పుడన్నా మించిపోయిందేమీ లేదమ్మా. వాడికి నువ్వంటే ప్రాణం. నీ మాట కాదనడు. కాబట్టి నువ్వే నీ అందచందాలతో నీ భర్తను నీ గుప్పెట్లో పెట్టుకోవాలి. అసలు అందుకే వాడు నిన్ను చూసి ఇష్టపడినప్పుడు నేను ఆయన మాట్లాడకుండా నీతో పెళ్లి జరిపించాం. నువ్వే ఎలాగైనా వాడిని మార్చుకోవాలి అంది. అలా అత్తగారు ఎంత చెప్పినా తనని తాను సమాధానపరుచుకోలేక, బాధను తట్టుకోలేక ఒకసారి పుట్టింటికి వెళ్ళి తల్లితో తన బాధను చెప్పుకుంది శ్వేత. కూతురు చెప్పినదంతా విన్న శ్వేత తల్లి, తెగేదాకా లాగితే నీ కాపురమే రోడ్డున పడుతుందమ్మా, మీ అత్తగారు చెప్పినట్టు నడుచుకో అంది తల్లి. అలా మొత్తానికి భర్త లోపాలను తనతోనే దాచుకుని సుధీర్కు నచ్చినట్టుగానే నడుచుకుంటుంది శ్వేత. అలా రోజులు గడుస్తుండగా శ్వేత సుధీర్ల ప్రేమకు గుర్తుగా వాళ్లకు 2 మగపిల్లలు పుట్టారు. శ్వేత అత్తగారు కోడలికి 2 డెలివరీలు తనే దగ్గరుండి చేయించి తల్లి బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంది. అలా పిల్లల పెంపకం బాధ్యత మొత్తం శ్వేత అత్తగారే తీసుకుంది. శ్వేత మాత్రం పిల్లలు పుట్టిన తర్వాత తన అందం ఏమాత్రం తగ్గినా తన భర్త తనకు ఎక్కడ దూరమైపోతాడో అనే భయంతో హెల్తీ డైట్ ఫాలో అవుతూ వర్కౌట్లు చేస్తూ తన అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అలా రోజులు గడిచే కొద్దీ పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నారు. పిల్లల ఆటపాటలు చూస్తూనే శ్వేత అత్తగారు కాలం చేశారు. కొద్ది రోజులకు శ్వేతకు గర్భాశయంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల శ్వేతకు సర్జరీ జరిగింది. ఆ తర్వాత నుంచి శ్వేత ఆరోగ్యం తన చేతుల్లో లేకుండా మెల్లమెల్లగా ఓవర్ వెయిట్ పెరగడం మొదలుపెట్టింది. వయసు రీత్యా వచ్చే ఆరోగ్య పరిస్థితుల వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల తను ఇంతకు ముందుండే సన్నని నాజుకైన రూపాన్ని కోల్పోయింది. శ్వేత అందాన్ని ఆరాధించే సుధీర్ భార్యను అప్పటి నుంచి దూరం పెట్టి కనీసం తనతో బయటకు కూడా తీసుకువెళ్లడం మానేశాడు. ఇప్పుడు శ్వేత పిల్లలు పెద్దబ్బాయి అబ్రాడ్లో ఎంఎస్ చేస్తూ ఉంటే చిన్నబ్బాయి బీటెక్ చేస్తున్నాడు. మొన్న ఒక రోజు తన ప్రాణ స్నేహితురాలు రూప ఇంటికొచ్చి శ్వేతను సుధీర్ను తప్పకుండా రావాలని తన కొడుకు పెళ్లికి మరీ చెప్పి ఆహ్వానించింది. చాలా రోజుల తర్వాత తన భర్తతో కలిసి పెళ్లికి వెళ్ళబోతున్నానని ఆనందం ఓవైపు, ప్రాణ స్నేహితురాల కొడుకు పెళ్లిలో ఇంకా చాలామంది స్నేహితులను కలవచ్చును అనే సంతోషం మరోవైపు కలగడంతో అందంగా అలంకరించుకుని ఎదురు చూసిన శ్వేతకు భర్త తనను చీర కట్టిన గొన్న ఏనుగులాగా ఉన్నావంటూ చిన్నచూపు చూడడం ఆమె మనసుకు బాధ కలిగించింది. ఇంతకాలం తన భర్త ప్రేమించింది తన బాహ్య సౌందర్యాన్ని కానీ మనసును కాదు అని తనలో తనే మదనపడుతుంది. ఇలా అనేక ఆలోచనలతో మునిగి తేలుతున్నంతలో పెళ్ళికి వెళ్ళిన శ్వేత భర్త రానే వచ్చాడు. సుధీర్ వస్తూనే శ్వేతతో ఏమీ మాట్లాడకుండా చిరాగ్గా నడుచుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. కనీసం బట్టలు కూడా మార్చుకోకుండా మంచం మీద వాలిపోయాడు. భర్త రాకను గమనించి గదిలోకి వెళ్ళిన శ్వేత, ఏంటండి ఇది? ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అక్కడ జరిగిన విషయాలు ఒక్కటి వదలకుండా చెప్పేవారు, అలాంటిది ఏమీ మాట్లాడకుండా ఇలా వచ్చేశారు. ఇంతకీ పెళ్ళి ఎలా జరిగింది అని అడిగిన శ్వేత ప్రశ్నకు, పెళ్ళి చాలా బాగా జరిగింది అన్నాడు. మరి అంత బాగా జరిగితే మీరెందుకు అలా ఉన్నారు? ఎలా ఉండక ఇంకెలా ఉండమంటావు? నీ ఫ్రెండ్ కూతురు కొడుకట, వాడు ఇంతున్నాడు. నన్ను చూసి తాతయ్య తాతయ్య అంటూ నా వెంట పడ్డాడు. అంతమందిలో నన్ను వాడు అలా పిలుస్తుంటే నా పరువు పోయింది తెలుసా? నువ్వే చెప్పు, నేను తాతయ్యలా ఉన్నానా అని అడిగిన భర్త ప్రశ్నకు మనసులోనే నవ్వుకున్న శ్వేత, చిన్నపిల్లలు అబద్ధం చెప్పరండి అంది నెమ్మదిగా. అంటే ఏంటి, నువ్వు కూడా నేను తాతలాగా ఉన్నాను అంటున్నావా? అంటావులే, ఎందుకనవు? నేను నిన్ను గున్న ఏనుగు అన్నది మనసులో పెట్టుకుని అంటున్నావు.
అబ్బే అదే లేదండి. ముందుకొచ్చిన మీ పొట్ట, జుట్టు ఊడిపోయిన మీ బట్ట చూస్తే ఎవరైనా అలాగే అంటారు మరి. అయినా రోజులు గడుస్తున్న కొద్దీ వయసు పెరుగుతుంది కానీ తరగదు కదా. వయసు పెరిగే కొద్దీ మనుషుల్లో వచ్చే మార్పులు సహజం. మనం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే ఆ వచ్చే మార్పులను కొంత ఆలస్యం చేయొచ్చు. కానీ మీరేం చేశారు? మీ ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తాగుతూ తిరుగుతూ మీ ఆరోగ్యంతో పాటు నా ఆరోగ్యం కూడా పాడు చేశారు అని కన్నీళ్లు పెట్టుకుంది శ్వేత. భార్య మాటలు ఈసారి ఎందుకో సుధీర్ గుండెల్లో గట్టిగా గుచ్చుకున్నట్టుగా ఉన్నాయి. భార్యను చూస్తూ ఆమె చెప్పేది వింటూ మౌనంగా ఉండిపోయాడు చాలాసేపు. తనని తాను ఆత్మవిమర్శ చేసుకున్నాడు. తను చేసిన తప్పుల వల్లే భార్యకు ఇన్ఫెక్షన్ వచ్చి ఆమె ఆరోగ్యం పాడైంది అన్న నిజం తెలుసుకున్నాడు. ఇక అప్పటి నుంచి సుధీర్లో మెల్లమెల్లగా మార్పు మొదలైంది. తను చెడు అలవాట్లను పక్కన పెట్టి భార్యకు దగ్గర కావడం మొదలుపెట్టాడు. భార్య బాహ్య సౌందర్యాన్నే కాకుండా ఆమె మానసిక సౌందర్యాన్ని కూడా ఇష్టపడుతూ మిగిలిన వారి దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు. భర్తలో వచ్చిన మార్పుకు శ్వేత కూడా చాలా సంతోషించింది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.